అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి ఎస్ఐపిబి సమావేశం ఎప్పుడు నిర్వహించబోతున్నారు? సమావేశంలో ప్రధానంగా చర్చించవలసిన అంశాల గురించి తెలియజేయండి. రైట్, ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టుబడుల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ 15 నెలల కాలంలోనే దాదాపు 10 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చినట్టుగా కూడా అటు కూటమి ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించి కూడా అనేక కంపెనీలకు సంబంధించిన ఎంఓయూలు కూడా ఇప్పటికే జరిగినాయి. అయితే పూర్తిగా ఇప్పటి వరకు కూడా ఈ ఎస్ఐపిబి సమావేశానికి సంబంధించి దాదాపు 11 సమావేశాలకు పైగా కూడా జరిగినాయి. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లాస్ట్ టైం ఈ ఎస్ఐపిబి సమావేశానికి సంబంధించి కూడా దాదాపు 1,25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు, అలాగే 30 ప్రాజెక్టులకు సంబంధించి ఆ భూ కేటాయింపులు కూడా ప్రధానంగా చర్చ జరిగినాయి. అయితే ఇవాళ ప్రధానంగా అటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరొకసారి ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు కూడా మీటింగ్ ఇదే అనేది స్టార్ట్ అవుతుంది. పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి ఐటీ పరంగా కావచ్చు, కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కూడా ఈ మీటింగ్లో అనేది అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ నెలలోనే అటు వైజాగ్లో జరిగే సమ్మిట్కి సంబంధించి చాలా కీలకంగా ఉంది. దాదాపు 410 ఎంఓయూలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వం చెబుతుంది. దాదాపు 14 దేశాల్లో అటు సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ కావచ్చు, కూటమికి సంబంధించిన మంత్రులు కూడా విదేశ పర్యటనలు చేశారు. పూర్తిగా అటు లండన్ కావచ్చు, యుఎస్ఏ నుంచి, అబుదాబి నుంచి కూడా దుబాయ్, లండన్, వీటన్నిటి నుంచి దాదాపు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆస్ట్రేలియాకి సంబంధించిన కంపెనీలు కూడా మొన్న రీసెంట్గా అటు సీఎం చంద్రబాబు వెళ్ళారు. అక్కడ కంపెనీలకు సంబంధించి కూడా పూర్తిగా కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి సంబంధించిన ఎంఓయూలు ఎన్ని జరుగుతాయి, దానికి సంబంధించిన ఏ కంపెనీలకు సంబంధించి పెట్టుబడులని ఆమోదించాలి అంటూ కూడా ఈ ఎస్ఐపిబి సమావేశంలో అయితే ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాదాపు 10 లక్షల కోట్ల వరకు సంబంధించిన పెట్టుబడులు అనేది రేపు వైజాగ్ సమ్మిట్లో జరగబోతుంది. దానికి సంబంధించి దాదాపు 3,000 మంది కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి పూర్తిగా దాని మీదే ఇటు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రధానంగా అటు ఐటీ రంగానికి సంబంధించి ఇప్పటికే అటు విదేశీ పెట్టుబడి సంస్థ కూడా అటు డేటా సెంటర్ని వైజాగ్లో ప్రారంభించడానికి దాదాపు 87,000 కోట్ల రూపాయలతో సంబంధించి కూడా లాస్ట్ ఎస్ఐపిబి సమావేశంలో దానికి ఆమోదించిన నేపథ్యంలో మరికొన్ని కంపెనీలు అనేది పూర్తిగా రాబోతున్నాయి. కాబట్టి ఈ ఎస్ఐపిబి సంబంధించిన మీటింగ్లో కూడా దాదాపు ఒక 50 ప్రాజెక్టులకు సంబంధించి ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా పూర్తిగా ఎంఓయూల మీద ఫోకస్ పెట్టడంతో పాటు అటు ఐటీ రంగం మీద కావచ్చు, టూరిజం మీద కావచ్చు, ఆక్వా రంగం మీద కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి, అలాగే ఇంధన రంగానికి సంబంధించి పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆ రంగాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టే విధంగా కూడా అటు చర్చ జరగబోతుంది. అంటే రాష్ట్రంలో అటు వైజాగ్తో పాటు అటు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి రాయలసీమలో కావచ్చు, ఆ ఓడరేవులు ఏదైతే పోర్ట్ ఏరియాలు ఉన్నాయో ఆ పోర్ట్ ఏరియాలకు సంబంధించి కూడా ఆస్ట్రేలియా కంపెనీలను అక్కడికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా కూడా ఇప్పటికే చర్చలు జరిగినాయి. విదేశీ పర్యటనలో కూడా అటు సీఎం దాని మీద పూర్తిగా చర్చించారు. అన్ని కంపెనీలకు సంబంధించిన సీఈఓలతో కూడా మాట్లాడారు. దాదాపు 300 మందికి పైగా సీఈఓలతో కూడా అటు లోకేష్ కావచ్చు, అటు సీఎం చంద్రబాబు కూడా విదేశీ పర్యటనలో జరిగినప్పుడు మాట్లాడారు. కాబట్టి పూర్తిగా దాదాపు 400 ఎంఓయూలు రేపు ఈ నెలలో జరిగే వైజాగ్ సమ్మిట్లో కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ కంపెనీకి సంబంధించి పెట్టుబడుల మీద ప్రధానంగా ఇవాళ ఎస్ఐపిబి సమావేశంలో అయితే మాట్లాడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా దాని తర్వాత పూర్తిగా ఆ 3,000 మంది పెట్టుబడిదారులు అయితే ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కంపెనీలతో పాటు ప్రధానంగా కొంతమంది సీనియర్ బిజినెస్ మ్యాన్లతో పాటు అటు ప్రధాని మోదీని కూడా ఈ సమ్మిట్కి ఆహ్వానించే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు జరగబోతున్నాయి. అలాగే బిజినెస్ మ్యాన్లకు సంబంధించి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని అంటే పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన 3 ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా కూడా ఏ ప్రాంతాన్ని ఎక్కడ డెవలప్ చేయాలో ఐటీ పరంగా వైజాగ్ని ఇప్పటికే ఐటీ హబ్గా సెలెక్ట్ చేశారు. కాబట్టి ఇటు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా కూడా నిన్న జరిగిన మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. అంటే పూర్తిగా అన్ని ప్రాంతాల అభివృద్ధి అయ్యే విధంగా కూడా ఈ ఎస్ఐపిబికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన పెట్టుబడుల విషయంలో కావచ్చు, అలాగే వైజాగ్లో సమ్మిట్ జరిగే పూర్తిగా ఆ కంపెనీలకు సంబంధించి వాళ్ళ ప్రధానంగా చర్చ జరగబోతుంది. వాళ్ళ జరిగే ఎస్ఐపిబి సమావేశంలో అయితే చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 10 లక్షలకు సంబంధించిన కంపెనీలు కూడా ఇప్పటికే మాట్లాడిన నేపథ్యంలో వాటికి సంబంధించిన భూ కేటాయింపులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పర్మిషన్ల విషయంలో కావచ్చు, అంటే డూయింగ్ ఈజీ ఆఫ్ బిజినెస్ అనే నినాదంతో కూడా అటు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి పూర్తిగా అటు టెక్నాలజీని వాడుకోవడం, అట్లాగే ఏఐ లాంటి టెక్నాలజీ వాడుకొని ఈజీగా కంపెనీలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ ఎస్ఐపిబి సమావేశంలో చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. మహిళ అయితే రాజేష్, ప్రధానంగా 410 ఎంఓయూలు జరగవచ్చు అని మనకు తెలుస్తోంది. ముఖ్యంగా మన రాజధాని పురోభివృద్ధికి కానీ ఏ ఎంఓయూలు ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి, ఆ వివరాలు ఏమైనా ఉంటే తెలియజేయండి.
ఎస్ ఖచ్చితంగా అయితే ఇప్పటి వరకు కూడా 16 కంపెనీలకు సంబంధించిన వాటి కంపెనీలతో కూడా పూర్తిగా అటు కూటమి ప్రభుత్వం అనేది చర్చలు జరిపిందని చెప్పుకోవచ్చు. ఆ కంపెనీలకు సంబంధించి పూర్తిగా ఎంఓయూలతో పాటు రాజధాని డెవలప్మెంట్ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇక్కడ ప్రధానంగా హై సెక్యూరిటీ ఏరియా కాబట్టి అలాగే ఇక్కడ పూర్తిగా కంపెనీలకు సంబంధించి ఐటీని కూడా ఇక్కడ కూడా డెవలప్ చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇటు ఎస్ఐపిబి సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత సిఆర్డీఏకి సంబంధించిన సమీక్షలో కూడా జరగబోతుంది. ఆ సమీక్షలో కూడా పూర్తిగా రాజధాని డెవలప్మెంట్ మీద అంటే ఇక్కడ ఐటీని వైజాగ్ తీసుకున్నారు కాబట్టి అమరావతిలో ఎలాంటి కంపెనీలు రావాలి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో పాటు కొన్ని యూనివర్సిటీలకు సంబంధించి అలాగే పూర్తిగా రాజధానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి కంపెనీలు దాదాపు అన్ని కంపెనీలతో కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అయితే రతన్ టాటా హబ్కి సంబంధించి పూర్తిగా అటాచ్ చేసి పూర్తిగా పెట్టుబడులకు సంబంధించిన కంపెనీలను వాటి అటాచ్ చేసింది ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనే విధంగా కూడా అటు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా ఇవాళ ఎస్ఐపిబి సమావేశంలో అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దాదాపు ఏదైతే 30 ప్రాజెక్టులు గతంలో తీసుకున్నారో ఆ గతంలో తీసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి ఇంప్లిమెంట్తో పాటు ఇప్పుడు ఈ ఎస్ఐపిబి సమావేశానికి సంబంధించి వైజాగ్ జరిగే సమ్మిట్తో పాటు పూర్తిగా అమరావతి క్వాంటమ్ వ్యాలీతో పాటు అమరావతి సిఆర్డీఏకి సంబంధించిన పనులతో పాటు ఇక్కడ కొన్ని కంపెనీలను ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అమరావతి పనులతో పాటు ఇప్పటికే అటు సిఆర్డీఏ భవనం కూడా బిల్డింగ్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి పూర్తిగా హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన అన్ని ఆఫీసులు ఇక్కడ ఉండే విధంగా కూడా ఆ సిఆర్డీఏ సమీక్షలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. దాని మీద కూడా మధ్యాహ్నం తర్వాత సమీక్ష చేస్తారు. పూర్తిగా ఎస్ఐపిబి సమావేశం అనేది ఇవాళ కీలకంగా కానుంది. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇవాళ జరిగే మీటింగ్లో అయితే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మహిళ రైట్ రాజేష్, థ్యాంక్ యూ.